ఒడిశా మాజీ సీఎం 9 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ రేపు కాంగ్రెస్ కూటికి చేరనున్నారు. ఆయనతో పాటు భార్య హేమా గమాంగ్, కుమారుడు శిశిర్ గమాంగ్, మాజీ ఎంపీ సంజయ్ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఢిల్లీలో పార్టీలో లాంఛనంగా చేరనున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ తో ప్రాథమిక చర్చలు కంప్లీట్ అయ్యాయి. ఒకేసారి నలుగురు కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ లో దాదాపు 3 దశాబ్దాలకు పైగా కొనసాగిన 2015లో బీజేపీలో చేరి గతేడాది జనవరి 25న రిజైన్ చేసి 2 రోజుల తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యవహారాలను చూస్తున్నారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గమాంగ్ ఫ్యామిలీ మరో 4 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. బీఆర్ఎస్ లో చేరి ఏడాది కూడా కాకముందే వీరు పార్టీని వీడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి వివిధ రాష్ట్రాల్లో విస్తరింపచేయాలని భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం పార్టీపైన పడింది. ఒడిశాలో విస్తరణ సంగతేమో గాని రాష్ట్రంలోనే బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. పరిణామాలను పరిగణలోకి తీసుకున్న గిరిధర్ గమాంగ్ తిరిగి కాంగ్రెస్ కూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఒడిశాలో ఆయన మీద ఆశలు పెట్టుకుని పార్టీని ఎక్స్పాండ్ చేయాలనుకున్న కేసీఆర్ కు తాజా పరిణామంతో ఊహించని షాక్ తగిలింది. గతేడాది జనవరి 25న బీజేపీకి రాజీనామా చేసి 27న బీఆర్ఎస్ లో చేరారు. 2024 జనవరి 17న తిరిగి కాంగ్రెస్ లో చేరనున్నారు.